హాయ్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి వివో V13 అయితే అన్బాక్స్ చేద్దాం. ఇంకా అలాగే ఇది వచ్చేసి రీసెంట్గా లాంచ్ అయింది. ఇంకా అలాగే ఈ వీడియోలో వచ్చేసి దీని కెమెరా క్వాలిటీ, వీడియో క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ, అలాగే ఇది రీసెంట్గా లాంచ్ అయింది కదా, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి కూడా నేను నా లోకాలిటీలో అయితే కనుక్కుని మీకైతే ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా అలాగే దీని ఫీచర్స్ అయితే కంప్లీట్గా ఏమేమి ఇచ్చారో ఇప్పుడైతే చూద్దాం. ఇంకా అలాగే ఫాస్ట్గా అయితే ఈ డబ్బాలో ఏమేమి ఉన్నాయో మనం అయితే చూద్దాం. ఇంకా ఫాస్ట్గా అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఫస్ట్గా మొబైల్ అయితే ఉంది, నెక్స్ట్ డాక్యుమెంట్స్, అలాగే ట్రాన్స్పరెంట్ కేస్, ఇంకా సిమ్ కార్డ్ టూల్ కూడా ఉంది, 18 వాట్స్ అడాప్టర్, ఇంకా బాక్స్లోనే USB టైప్ A నుంచి టైప్ C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం డిజైన్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి 3D కర్వ్డ్ డిజైన్ తోటి అయితే వస్తుంది. అలాగే డిస్ప్లే కూడా చూడొచ్చు మనకి కర్వ్ అయితే. ఇంకా కలర్ వచ్చేసి అండమాన్ బ్లూ అయితే ఉంది నా దగ్గర వచ్చేసి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ డిజైన్ చూసుకుంటే మనకి సముద్రంలో అలలు ఉంటాయి కదా, ఆ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇది ఇంకో కలర్ కూడా ఉంది. మొబైల్ వచ్చేసి పికాక్ గ్రీన్ అనేసి చాలా మంది యూట్యూబ్లో వీడియోస్ చేశారు. ఇంకా మనమే వీడియో అయితే లేట్గా చేస్తున్నాం. ఇంక ఇప్పుడు వచ్చేసి దీని పోర్ట్స్ అయితే చూద్దాం. పోర్ట్స్ బాటంలో చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి సిమ్ ఎజెక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మైక్, టైప్ C, స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, పవర్ బటన్, రాకర్స్ అయితే ఇస్తున్నారు. టాప్ లో వచ్చేసి ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని అయితే మెన్షన్ చేశారు. దాని పక్కనే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ లేవు. ఇంకా మొబైల్ థిక్నెస్ చూసుకుంటే 7.45 mm థిక్నెస్ ఉంది. ఇంకా అలాగే దీన్ని ఆన్ చేసి డిస్ప్లే క్వాలిటీ ఎలాగ ఉందో ఇప్పుడు చూద్దాం. ఇంక ఇదంతా స్కిప్ చేసేసి డిస్ప్లే ఫీచర్స్ అయితే చూద్దాం. ఇంకా డిస్ప్లే సైజ్ చూసుకుంటే మనకి 6.78 ఇంచ్ అల్ట్రా స్లిమ్ 3D కర్వ్ తోటి వస్తుంది. ఎడ్జెస్ లో వ్యూ కూడా మీరు చూడొచ్చు. ఇంకా ఎడ్జెస్ లో మనకి ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్ మొబైల్స్ లో మనకి ప్రొటెక్షన్ అయితే ఉండేది కాదు, గమ్ముని కింద పడ్డ డ్యామేజ్ అయ్యేది. ఇప్పుడు మనకి కొంచెం ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలాగే డిస్ప్లే టైప్ చూసుకుంటే మనకి ఇది AMOLED డిస్ప్లే అనమాట. AMOLED డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంక ఇదే డిస్ప్లేలో మనకి 60Hz 120Hz రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మీరు డిఫరెన్స్ కూడా మీరు చూడొచ్చు. ఇంకా మెయిన్ గా మనకి బ్రైట్నెస్ వచ్చేసి 2800 నిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి అవుట్డోర్ లో కూడా మనకి బ్రైట్నెస్ అనేది చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. ఇంక ఇప్పుడు వచ్చి డిస్ప్లే వీడియో క్వాలిటీ అయితే చూద్దాం. ఇంక ఈ మొబైల్ వచ్చేసి డ్యూయల్ స్పీకర్స్ అయితే లేవు, కానీ వాల్యూమ్ మాత్రం 150 అయితే ఉంది. ఇప్పుడు ఆడియో కూడా టెస్ట్ చేసి చూద్దాం. ఇంక ఈ మొబైల్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారన్నమాట. ఇది గేమ్స్ కూడా ఇప్పుడు అయితే టెస్ట్ చేసి చూద్దాం. BGMI వచ్చేసి అల్ట్రా HD దాకా అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో లిక్విడ్ కూలింగ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే చిన్న గేమ్ ప్లే చూపిస్తాను, ఎక్కడైనా ల్యాగ్స్ ఉన్నాయో లేవో మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సెకండ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ VCS ట్రూ కలర్ మెయిన్ కెమెరా అనమాట. ఇంకా అలాగే ఆరా లైట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ సెల్ఫీ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇట్లా ఫీచర్స్తో శాంపిల్స్ అయితే చూద్దాం. ఇంకా ఫోటో ఆప్షన్ యూజ్ చేసి తీసిన పిక్స్ అనమాట. ఇవి వచ్చేసి 0.6x వైడ్, అలాగే 1x, అలాగే 2x శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. ఇంక ఇవి వచ్చేసి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా శాంపిల్స్ అయితే చూడొచ్చు. అలాగే పోర్ట్రేట్ శాంపుల్ కూడా నేను దీంట్లో యాడ్ చేశాను. ఇంకా బ్యాక్ కెమెరా ఫుటేజ్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి 4K 30 FPS దాకానే ఉంది. నేను రికార్డ్ చేస్తుంది 4K 30 FPS అనమాట. అలాగే దీంట్లో 1x దాకా వైడ్ ఉంది. అలాగే జూమ్ అయితే 10x ఉంది, అది కూడా టెస్ట్ చేద్దాం. ఇక్కడ చాలా స్మూత్గా అయితే 10x దాకా అయితే మనకు షిఫ్ట్ అవుతుంది. డీటెయిల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆడియో కూడా ఇంటర్నల్ మైకే. ఇంకా నడుస్తున్న దీని స్టెబిలిటీ అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి 1080 60 ఫ్రేమ్స్ అయితే ఇప్పుడు పెట్టాను అనమాట. దీని క్వాలిటీ కూడా చూడొచ్చు. అలాగే మనకి వైడ్ యాంగిల్ 1x దాకానే ఉంది. ఇప్పుడు నేను నడుస్తున్నాను, మీరు క్వాలిటీ అయితే చూడొచ్చు. అలాగే స్టెబిలిటీ కూడా మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి 1080 60 ఫ్రేమ్స్. గైస్, ఇది వచ్చేసి వివో V13 ఫ్రంట్ క్వాలిటీ అయితే చూడొచ్చు, ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అయితే. ఇంకా అలాగే ఇప్పుడు వచ్చేసి 4K 30 FPS లో రికార్డ్ చేస్తున్నాను. వీడియోలో వచ్చేసి మనకి జూమ్ అవుట్ వచ్చేసి 0.8x దాకా ఇచ్చారు. అలాగే జూమ్ ఇన్ కూడా చూద్దాం. జూమ్ ఇన్ వచ్చేసి మనకి 2x దాకా ఇచ్చారు. అలాగే మనకి ఇందులో వచ్చేసి జూమ్ ఇన్, జూమ్ అవుట్ అయితే చాలా స్మూత్గా అయితే మూవ్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు.
ఇంక ఇవి వచ్చేసి పోర్ట్రేట్ శాంపుల్స్. దీంట్లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చినట్టు ఈజీగా చేంజ్ చేసుకుంటూ మనం పిక్స్ అయితే తీసుకోవచ్చు. ఇంక ఇది వచ్చేసి నైట్ కెమెరా ఆప్షన్ యూజ్ చేసి నైట్ టైం తీసిన పిక్స్ అనమాట. ఇట్లా క్వాలిటీ కూడా చూడొచ్చు. ఇంకా స్లో మోషన్ ఫీచర్ కూడా ట్రై చేశాను, దాని వీడియో ఇది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ షేప్లో మనకి ఓరా లైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనం ఈజీగా వామ్ నుంచి కూల్ నుంచి వామ్కి అయితే చేంజ్ చేసుకుని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఏదైనా ఫంక్షన్స్లో మనకి ఈ లైటింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అక్కడ ఓవర్ లైటింగ్స్ ఉంటాయి కదా, అప్పుడు మనం చేంజ్ చేసుకుని పిక్స్ అయితే తీసుకోవచ్చు. నేను నానా తిప్పలు పడి ఒక పిక్ అయితే ట్రై చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు దాని శాంపుల్. ఇంక ఇందులోనే మనకి డ్యూయల్ వ్యూ అలాగే మైక్రో మూవీ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. అట్లా వీడియో శాంపుల్స్ అనమాట ఇవి. ఇంకా కెమెరా ఫీచర్స్లో మనకి ప్రో అండ్ హై రెజల్యూషన్ కూడా ఉన్నాయి. ఈ 2 శాంపుల్స్ కూడా మీరు చూడొచ్చు. క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది, కలర్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇంక ఇవే కాకుండా మూన్ని స్టార్స్ని తీయడానికి 2 ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు, సూపర్ మూన్ అలాగే ఆస్ట్రో అని. వీటితో తీసిన ఫోటో శాంపుల్స్ ఇవి. ఇంక ఈ మొబైల్ కనెక్టివిటీ చూసుకుంటే మనకి 8 5G బ్యాండ్స్ తోటి వస్తుంది, అలాగే డ్యూయల్ 4G VoLTE ఆప్షన్ ఉంది. ఇంకా వైఫై చూసుకుంటే మనకి వైఫై 6 ఆప్షన్ అయితే ఉంది. ఇంకా బ్లూటూత్ వచ్చేసి బ్లూటూత్ 5.3 ఆప్షన్ అయితే ఇస్తున్నారు. మొబైల్ ఓఎస్ వచ్చేసి ఫన్ టచ్ ఓఎస్ మీద రన్ అవుతుంది, అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ 14 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ర్యామ్ స్టోరేజ్ వెర్షన్స్ వచ్చేసి మనకి 8GB 128GB 8GB 256 అలాగే 12 256 అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకా ఈ మొబైల్లోనే మనకి ర్యామ్ ఎక్స్టెండెడ్ ఆప్షన్ అయితే ఉంది. ఇది మన ర్యామ్ అయితే బూస్ట్ చేస్తుంది అనమాట. 8+8GB కింద అయితే మారుస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం ఏదైనా వీడియో ఎడిటింగ్ ఫోటో ఎడిటింగ్ చేసుకుంటాం కదా, అలాంటిదప్పుడు ఈ ర్యామ్ ఎక్స్టెండెడ్ ఆప్షన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మెయిన్గా మనకి బ్యాటరీ చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇంక ఈ మొబైల్ వచ్చేసి IP54 వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. ఇంకా సిమ్ స్లాట్ వచ్చేసి మనకి 2 నానో సిమ్స్ వేసుకోవడానికి ఉంది, మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే లేదు. ఇంకా ఫింగర్ ప్రింట్ కూడా టెస్ట్ చేద్దాం, నేను ఆల్రెడీ యాడ్ చేశాను. చాలా ఫాస్ట్గానే తీసుకుంటుంది. ఫేస్ అన్లాక్ కూడా టెస్ట్ చేద్దాం. చాలా ఫాస్ట్గానే ఉన్నాయి ఇవి 2ని. గైస్ చూస్తారు కదా దీని కంప్లీట్ ఫీచర్స్ అయితే. ఇంకా అలాగే దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా అలాగే ఈ మొబైల్లో ఎక్కువగా మీకు ఏ ఫీచర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దానివల్ల మన ఆడియన్స్ కూడా బాగా తెలుస్తుంది. ఇంకా అలాగే ఈ మొబైల్ ఆఫర్స్ గురించి చూసుకుంటే కనుక నేనైతే రాజల్లో ఉన్నాను. రాజు సెల్ కార్నర్లో అయితే ఈ మొబైల్ అయితే అవైలబిలిటీ ఉంది. అలాగే ప్రెసెంట్ ఇది రీసెంట్గా లాంచ్ అవడం వల్ల దీని మీద ఆఫర్ కూడా నడుస్తుంది. ఇంక ఈ మొబైల్ పర్చేస్ చేయడం వల్ల ఇయర్ పాడ్స్ కూడా అయితే గిఫ్ట్గా అయితే ఇస్తున్నారన్నమాట. ఇది అయితే ప్రెసెంట్ ఆఫర్ అయితే ఉంది. ఇంకా అలాగే ఆ షాప్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది.